ప్రభు నామం బట్టి మీకు వందనాలు. బాగున్నారా? ప్రతి ఒక్కరూ బాగోవాలని, ప్రతి ఒక్కరూ బలవంతుని చేతిలో బాణముల వంటిగా వారిగా ఉండాలని, కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఆదరించే దేవుడు, మిమ్మల్ని ఆదుకునే దేవుడు ఆయన ఉన్నాడు. కాబట్టి మీరందరూ అనుదినం సంతోషంగా ఆయన స్తుతిస్తూ, వాక్యాన్ని ధ్యానిస్తూ, ప్రార్థన చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరందరూ బాగోవాలని, మీరు ఆరోగ్యంగా, ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభు నామం పేరిట మీ అందరికీ వందనాలు చేస్తున్నాను. ప్రార్థించాలి. మహాపరిశుద్ధుడా, మహాగణ స్తోత్రాలైనా అయ్యా, మీరు చేసిన ప్రతి పాపాలను బట్టి, దోషాలను బట్టి మమ్మల్ని దయతో క్షమించండి ఆయన. అరికాలం ఉండండి నన్నింత వరకు మీ రక్తంతో మమ్మల్ని కడిగి పరిశుద్ధపరిచి మొదటగా నన్ను అంగీకరించండి ఆయన. మీకు మహిమ తెచ్చేవారుగా నాయన మీరు జీవించడానికి ఆశపడుతున్నాం నాయన. మీరు మాలోకి రండి ఆయన. అయ్యా, మా హృదయ సింహాసనంపై ఆసనుడి మమ్మల్ని ఏలండి ఆయన. మా గుండె గదిలో మీరు నివాసం ఉన్నాయన. లోకంలో ఏది మమ్మల్ని ఏలడానికి వీల్లేదు నాయన. మీకు మాకు అడ్డుగా ఏది ఉండడానికి వీల్లేదు నాయన. మీకు కష్టమైన పనిముట్లుగా, పాత్రలుగా మీ రాజ్యాన్ని, నీతిని వెతికే ధన్యతను, భాగ్యాన్ని మీరు మాకు దయచేసి మీరు మా తోడుగా నడిపించి, మీరే అధ్యక్ష వహించి, మీరే గంతాలను తెచ్చుకోండి. పాటల ద్వారా మేము స్తుతిస్తుండగా, కీర్తిస్తుండగా, కొనియాడుతుండగా నాయన మా స్తుతి సింహాసనంపై ఆశ్రయం యాలము యేసు క్రీస్తు నామం ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. నీ వాక్యమే నన్ను బ్రతికించును, బాధలలో నెమ్మది ఇచ్చును. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపా సత్య దయ సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపా సత్య దయ సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. పాల వంటిది, జుంటె తేనె వంటిది, నా జీవకు మా మధురమైనది. పాల వంటిది, జుంటె తేనె వంటిది, నా జీవకు మా మధురమైనది. మేలిమి బంగారు కన్న మిన్న అయినది, మేలిమి బంగారు కన్న మిన్న అయినది. రత్నరాసుల కన్న కోరదగినది, రత్నరాసుల కన్న కోరదగినది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. నా పాదములకు దీపమాయెను, నా పాదములకు దీపమాయెను. సత్యమైన మార్గములో నన్ను నడిపెను, సత్యమైన మార్గములో నన్ను నడిపెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను.
నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. శత్రువును ఎదుర్కొని సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనస్సునిచ్చుచున్నది. శత్రువును ఎదుర్కొని సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనస్సునిచ్చుచున్నది. అపవాది వేయుచున్న అగ్ని బాణములను, అపవాది వేయుచున్న అగ్ని బాణములను ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పివేయుచున్నది. ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పివేయుచున్నది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపా సత్య దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపా సత్య దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపా సత్య దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపా సత్య దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడా, మహాగణ స్తోత్రాలు నాయన. పుట్టి వాళ్ళు నాయన, మట్టి వాళ్ళు నాయన, మాలో ఏ యోగ్యత లేదు నాయన. మీ కనికరం చొప్పున, మీ కృప చొప్పున మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మమ్మల్ని సజీవులుగా ఉంచి మీ సన్నిధిలో నాయన మమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని, గణపరిచే భాగ్యాన్ని, బ్రతుకుని మాకు దయచేసినందుకు మీ కోట్లాది స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మా కోసం నాయన మీ రక్తాన్ని, మీ ప్రాణాన్ని ధారపోసి మమ్మల్ని కొనుక్కున్నాను నాయన. విలువ పెట్టి కొనబడిన వారు నాయన మీ సొత్తే. పాటల ద్వారా మేము స్తుతించడానికి, కీర్తించడానికి, కొనియాడడానికి మీరు మాకు ఇచ్చిన చక్కని ధన్యతను బట్టి స్తుతి పాత్రలుగా మమ్మల్ని వాడుకున్నందుకు మీ కోట్లాది స్థుతులు స్తోత్రాలు చేస్తూ వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడడం, మాకు కావాల్సిన వర్తమానాన్ని అనుగ్రహించి వాక్య స్వరూపై మా మధ్య నివాసం ఉండి, మాలో ఉండి మాతో మాట్లాడమని యేసు క్రీస్తునామ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. మనకి ఏర్పాటు చేసిన గ్రంథం నుండి యెహోషువ గ్రంథం, యెహోషువ గ్రంథం. ఈ మెసేజ్ టైటిల్ ఏంటంటే నిలిచిపోయిన సూర్యుడు. అంటే సూర్యుడు నిలిచిపోయాడు ఒక దినాన. అది ఆ దినం చాలా విలువైన దినం. అందుకనే దేవుడు నీ జీవితంలో నీకు ఏదన్నా చేయాలనుకుంటే సూర్యుని, చంద్రుని, సమస్త సృష్టిని కూడా నిలబెట్టే దేవుడు మనం కలిగి ఉన్నాం. అందుకనే ఆయనకు అసాధ్యమైంది లోకంలో ఏది లేదు. దాని గురించే ఈ మెసేజ్. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం. యెహోషువ ఆయన్ని పట్టుకొనిన సంగతియు, అతడు యెరికోను దాని రాజును నిర్మూలన చేసినట్టు హాయిని దాని రాజును నిర్మూలన చేసిన సంగతియు, గిబియోన్ నివాసులు ఇశ్రాయేలుతో చేసిన సంధి చేసుకొని వారితో కలుసుకొనిన సంగతియు యెరూషలేము రాజైన అదోని సెదెకు వినినప్పుడు అతడును అతని జనులను మిగిలా భయపడి. అంటే దేవుని బిడ్డలతో ఒక శత్రువులు, గిబియోనీలు అంటే ఒక అన్యదేశపు జనాంగం. కానీ వాళ్ళు యెహోషువను మోసంతో సంధి చేసుకొని ఉన్నప్పుడు దేవుని బిడ్డలకి ఈ అన్యులు, శత్రువులు భయపడుతున్నారు. ఎందుకంటే ఐగుప్తు నుంచి వచ్చారు,
వీళ్ళు చాలా బలమైన వాళ్ళు. ఐగుప్తు రాజునే సముద్రంలో రథాలనే ముంచేశారు. ఈ ఇశ్రాయేలీలు చాలా బలమైన వాళ్ళు, శక్తిమంతులని భయపడుతున్నారు. ఎవరో అన్య దేశస్తులు, అంటే దేవుడు అంటే తెలియని ఈ లోక సంబంధమైన చెట్టుని, పుట్టుని, పుట్టని, రాయని నమ్ముకొని వాటికే దేవుడని విశ్వసించే అన్యజాతి జనాంగం. అయితే దేవుడు బిడ్డలు అంటే జీవమైన దేవుని బిడ్డలకి ఈ అన్యులు భయపడుతున్నారు. ఎందుకంటే నాలో ఉన్నవాడి కంటే, లోకంలో ఉన్నవాడి కంటే నాలో ఉన్నవాడు సజీవుడు, గొప్పవాడు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు, మార్పు లేనివాడు, మాట తప్పనివాడు, సజీవుడు. కాబట్టి అందుకనే ఈ గిబియోనులు సంధి చేసుకొని యెహోషువతో ఒడంబడిక చేసుకున్నప్పుడు మిగతా అన్య రాజులు మనం యుద్ధం చేయాలని గిబియోనీయుల్ని మొత్తం ఆ రాజ్యాన్ని పడగొట్టేయాలి, వాళ్ళని చంపేయాలి అని గిబియోనీయుల మీదకి వెళ్తున్నారు. ఎవరు వెళ్తున్నారు? యెరూషలేము రాజు అయిన అదోనీసెదెకు విన్నప్పుడు అతడును అతని జనులను మిగుల భయపడింది. 2వ వచనం, ఏలయనగా గిబియోను గొప్ప పట్టణమై రాజధానులలో ఎంచబడినది, అది హాయి కంటే గొప్పది, అక్కడ జనులందరూ సూర్యులు. అంతటా యెరూషలేము రాజు అయిన అదోనీసెదెకు గిబియోనీయులు యెహోషువతోనూ ఇశ్రాయేలుతోనూ సంధి చేసి ఉన్నారు. మీరు నా యొద్దకు వచ్చి నాకు సహాయం చేసిన యెడల మనం వారి పట్టణం నాశనము చేయదమని. అంటే ఈ యెరూషలేము రాజైన అదోనీసెదెకు చుట్టూ ఉన్న రాజులతో మనం అందరం కలిసి ఈ గిబియోనీయుల్ని హతం చేద్దాం, పట్టణం దోచుకుందాం. ఎందుకంటే వాళ్ళు శత్రువులు, ఇశ్రాయేల్తో సంధి చేసుకున్నారు మన శత్రువులతో వెళ్ళి అని గిబియోనీయుల్ని నాశనం చేద్దాం, పట్టణాన్ని తగలబెట్టేద్దామని అందరినీ కోడేస్తున్నాడు. ఎవరో? యెరూషలేము రాజు అయిన అదోనీసెదెకు. 3వ వచనం, హెబ్రోను రాజైన హోహాము నొద్దకును, యర్మూతు రాజైన పిరాము నొద్దకును, లాకీషు రాజైన యాపియా యొద్దకును, ఎగ్లోను రాజైన దెబీరు నొద్దకును వర్తమానములు పంపింది. అంటే ఎంతమంది? ఈ రాజు 1 హోహాము నొద్దకును, పిరాము నొద్దకును, 2 లాకీషు, యాపియా యొద్దకును, ఎగ్లోను రాజైన దెబీరు నొద్దకును, అంటే 4, అంటే 5 రాజులు కలిసిపోయారు. ఎవరిని నాశనం చేయడానికి? గిబియోనీయుల్ని నాశనం చేయడానికి. మన జీవితంలో కూడా మనం ఇతరులకి సహాయం చేసినప్పుడు ఆ సహాయమే వాళ్ళు మన మీద లెగిస్తారు. యెహోషువ దగ్గరికి ఈ గిబియోనీయులు మాకెందుకు మోసం చేసావని యెహోషువ అడిగినప్పుడు, మీరు బహు బలమైన జనాంగం, ప్రపంచంలో మీ వంటి దేవుడు ఎవరు లేరు, అందుకనే మీకు కట్టెలు నరువారుగా, నీళ్లు చేదువారుగా, మీకు పనిచేసేవారుగా మేము ఉంటాం, కానీ మీతో యుద్ధం మేము చేయలేమని సంధి చేసుకున్నారు గిబియోనీయులు. ఆ గిబియోనీయుల్ని నాశనం చేయడానికి ఈ 5 రాజులు తయారయ్యారు. అయితే 5వ వచనం, కాబట్టి అమోరీయులు 5 రాజులను, అనగా యెరూషలేము రాజును, హెబ్రోను రాజును, యర్మూతు రాజును, లాకీషు రాజును, ఎగ్లోను రాజును కూడుకొని తామును తమ సేనలన్నీ బయలుదేరి గిబియోనీయుల ముందర దిగి గిబియోనులతో యుద్ధము చేసిరి. అంటే వాళ్ళతో యుద్ధం చేయడానికి వచ్చి యుద్ధం స్టార్ట్ చేశారు. అయితే 6వ వచనం, గిబియోనీయులు మన్యములలో నివసించే అమోరీయుల రాజులందరూ కూడి మా మీదకి దండెత్తి వచ్చి ఉన్నారు కనుక నీ దాసులను చెయ్యి విడువక త్వరగా మా యొద్దకు వచ్చి మాకు సహాయం చేసి మమ్మల్ని రక్షించి మన గిల్గాల్లో దిగి ఉన్న పాలెంలో యెహోషువకు వర్తమానము పంపారు. ఎవరు? గిబియోనీయులు. ఈ 5 రాజులు మా మీద పడి మా దేశాన్ని నాశనం చేయడానికి వచ్చారని వర్తమానం యెహోషువకి పంపించారు గిబియోనీయులు. అయితే 7వ వచనం, యెహోషువ
యుద్ధనున్న యోధులందరూ పరాక్రమం గల సూర్యులందరూ గిల్గాల నుండి బయలుదేరి, అంటే యెహోషువ దగ్గర ఎవరైతే బలమైన యోధులు ఉన్నారో ఇశ్రాయేలు అందరూ గిబియోనీయుల దగ్గరికి వచ్చారు. 8వ వచనం, అప్పుడు యెహోవాకి పడకము, నీ చేతికి వారిని అప్పగించి ఉన్నాను, వారిలో ఎవడను నీ ఎదుట నిలవడని యెహోషువతో సెలవీయగా, ఎవ్వరో నిలవరో, నేను మీకు తోడుగా ఉన్నాను అని చెప్తున్నాడు మన ప్రభు అయిన దేవుడు. అందుకనే మన జీవితంలో కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన దేవుడు మనకు తోడుగా ఉంటే ఈ లోకంలో ఎంతమంది దండెత్తినా, ఎంతమంది మన మీదకి వచ్చినా, ఆర్థిక ఇబ్బందులు వచ్చినా, అప్పుల బాధలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, అనారోగ్యం కలిగిన ఆయన మనతో ఉంటే, మనలో ఉంటే ఆయన వాటన్నిటినీ మనలో ఉండి జయిస్తాడు. ఎందుకంటే మనల్ని కన్నవాడు, రక్తం ఇచ్చినవాడు, ప్రాణం పెట్టినవాడు నా ప్రభువైన యేసుక్రీస్తు కాబట్టి ఆయన్నే పాదాలని ఆశ్రయించాలి. ఆయన్నే పాదాల దగ్గర ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయనే నువ్వు, నేను, మనం నమ్ముకోవాలి. ఆయన్నే విశ్వసించాలి. ఆయన్నే మనం స్తుతించాలి. ఆయన్నే మనం ఆరాధించాలి. ఆయన ప్రేమించాలి. ఆయన దగ్గర సాగిలపడాలి. ఆయన్ని మొక్కాలి. అప్పుడు మన జీవితంలో అసాధ్యమైంది ఏది లేదు. ఎందుకంటే మనకంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు, సజీవుడు. అందుకని 8వ వచనంలో, నేను నీకు తోడుగా ఉన్నాను, ఎవరిని భయపడపాక, నేను నీకు తోడుగా ఉన్నానని చెప్తున్నాడు ప్రభు. అభయమిస్తున్నాడు. మన జీవితంలో ఎన్నో ఆర్థిక ఇబ్బందులు రావచ్చు, ఇల్లు గడవలేని పరిస్థితి ఉండొచ్చు, కానీ మనకి ఇచ్చేవాళ్ళు ఇవ్వకోకుండా తప్పించుకోవచ్చు. కానీ మనం నమ్మిన ప్రభు గొప్పవాడు, సజీవుడు. ఆయన మాట ఇచ్చి నెరవేర్చేవాడు. ఆయన మాట తప్పని వాడు కాదు. ఎందుకంటే నా జీవితంలో నేను ఈ లోక సంబంధమైన కర్ర, రాయి, చెక్క వీటన్నిటితో చేయబడిన విగ్రహాలకి నేను పూజలు చేసేవాడిని. నేను చాలా విగ్రహారాధికుని. లోక సంబంధమైన వాటిని మొక్కుతూ, లోక సంబంధమైన పూజలు చేస్తూ, లోక సంబంధమైన సినిమాలు చూస్తూ, లోక సంబంధంగా ఉండే వ్యక్తిని నేను. నా పేరు శ్రీ హరి. అయితే నా దేవుడు నాలో నా హృదయాన్ని నా ప్రభు అయిన యేసుక్రీస్తుకి ఇచ్చాను. అప్పుడు నాలోకి నా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రవేశించాడు. నన్ను పాపిష్టి జీవితం నుంచి విడిపించి ఆయన కుమారుడిగా ఆయన సువార్త ప్రకటించడానికి, ఆయన మాటలో వినిపించడానికి నాలో ఆయన ఆత్మని ఉంచాడు. కాబట్టి మీ ముందు నేను ఒక సాక్షిగా ఈ మాటలో ప్రభు చెప్పిస్తున్నాడు. ఎందుకంటే ఈ లోక సంబంధంగా మనం పాపానికి, లోకానికి, శరీర క్రియలకి, కామ కోరికలకి, ఈ లోక సంబంధమైన అల్పకాల పాప భోగాలకి మన హృదయాన్ని, మన సమయాన్ని సాతానికి ఇస్తే వాడు ఇష్టం వచ్చేట్టు మనతో ఆడుకుంటాడు, మనల్ని తిప్పుతాడు, మనల్ని నాశనం చేస్తాడు. మనల్ని నాశనం చేసి అగ్నిగుండంలో, ఆ నరకాగ్నిలో మనల్ని కాలబెడతాడు. అందుకని జ్ఞానం ఉండేవాడు తన ఇల్లు కట్టుకుంటాడు. గుణవంతురాలైన స్త్రీ ఇల్లు కట్టుకున్న రీతిగా జ్ఞానంతో మనం జీవిద్దాం, జ్ఞానంతో మనం బ్రతుకుదాం అని నా ప్రభువుని యేసుక్రీస్తు ఆయన మాటల ద్వారా నన్ను నింపాడు. కాబట్టి నేను నిలిచి ఉన్నాను. ఎందుకంటే నాకేమీ రాదు, నేను బలహీనుని, నాకేమీ రాదు. కానీ నా ప్రభువు నాలో ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్కటి నాకు కావాల్సింది ప్రతి ఒక్కటి అడిగిన రీతిగా నాకు అన్నీ నేర్పుతున్నాడు. నాకంటే నాలో ఉన్నవాడు సజీవుడు, నాకంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు, నాకంటే నాలో ఉన్నవాడు శక్తివంతుడు. అందువల్ల నేను
ఈ వెహికల్స్ తాలూకు ఇంజిన్స్ బోరు అంటే ప్రతి ఇంజిను నేను చేసే సామర్థ్యాన్ని నాకు ఇచ్చి ఉన్నాడు. కానీ నాకేం రాదు, కానీ నా ప్రభు నాలో ఉండి అన్నీ ఒకటి ఒకటి నేర్పిస్తున్నాడు. నేను నేర్చుకుంటున్నా. ప్రతి ఒక్కటి మనం నేర్చుకుంటేనే మనం ప్రతి ఒక్కటి చేయగలం. మనం నేర్చుకోకుండా నాకేది రాదు అంటే ఏది నీకు రాదు. నువ్వు బద్ధకస్తుడుగా సోమరిపోతుగా మిగిలిపోతావు. అందుకని నేర్చుకునేవాళ్ళుగా, కష్టపడేవాళ్ళుగా, శ్రమపడేవాళ్ళుగా, దేవుడికి అవకాశం ఇచ్చేవాళ్ళుగా, దేవుని స్వార్థ ప్రకటించేవాళ్ళుగా, దేవుని మహింపరిచేవాళ్ళుగా, దేవుని కొనియాడే విధంగా, దేవునికి స్తుతులు స్తోత్రాలు చెప్పే విధంగా, చెల్లించే విధంగా, ఆయనకు సాక్షులుగా మనం జీవించాలి. మన ప్రాణం ఉన్నంత వరకు దుష్టుడు అనేక రీతిలుగా మనల్ని ఇబ్బందులకు గురి చేసిన వాటన్నిటి నుంచి విడిపించే సామర్థ్యం గల దేవుడు మన పక్షాన ఉన్నాడు. కాబట్టి మనం దేనికి భయపడం. ఎందుకంటే యెహోషువతో దేవుడు మాట్లాడుతున్నాడు. అనేక రోజులుగా దేవుని మాటలు ప్రకటించడానికి నాకు సమయం హౌస్ కొద్దిగా ఎక్స్టెన్షన్ చేసి కట్టడం వల్ల ఆ సమయం దేవునికి ఇవ్వాల్సిన సమయం నేను దానికి పెట్టడం వల్ల నేను వాక్యాన్ని పంచుకోవడానికి సమయం లేకుండా పోయింది. కానీ దేవుడు మరొక అవకాశం ఇచ్చి ఉన్నాడు. కాబట్టి ఆ గృహం బహు సుందరంగా దేవుడు కట్టాడు. కాబట్టి ఆ గృహంలో నా ప్రభువు అడుగు పెట్టాలి, నా ప్రభువు నివాసం ఉండాలి, నా ప్రభువు నా గృహాన్ని, నా కుటుంబాన్ని, నన్ను ఏలాలని బహు సుందరంగా దేవుడు గృహాన్ని అలంకరించాడు. అలా అందువల్ల నేను మధ్యలో కొంతవరకు దేవుని మాటలు చెప్పడానికి సమయం లేకుండా పోయింది. అయినా ప్రతిరోజు ఆయన సన్నిధిలో స్తుతిస్తూ, కీర్తిస్తూ, వాక్యాన్ని ధ్యానిస్తూ నన్ను నేను సిద్ధపరచుకొని ఆయన కొరకు నేను జీవిస్తున్నాను. ఎందుకంటే మనం ఏ పని చేసినా, ఏ వ్యాపారం చేసినా, ఏ వ్యవసాయం చేసినా, ఏ ఉద్యోగం చేసినా ఆయన్ని మొదటి గంట ఆయనకి ఇస్తే మన జీవితంలో మనకి ఎదురు ఏది ఉండదు. ఎందుకంటే మనల్ని సజీవులుగా కాపాడుతున్నాడు. ఆయన ప్రాణాన్ని పణంగా ఇచ్చి ఆ కల్వరి గిరిలో భూమికి ఆకాశానికి మధ్య వేలాడి విలువైన రక్తాన్ని, విలువైన ప్రాణాన్ని నా కోసం దారిపోసాడు. కాబట్టి మన కోసం దారిపోసాడు, నీ కోసం, నా కోసం దారిపోసాడు. కాబట్టి ఆయనకి ఏమి ఇచ్చినా ఆయన రుణం తీర్చుకోలేము. మన పని మనం చేసుకుంటూ ఆయన పని చేసుకుంటే మన జీవితాలకి, మన కుటుంబాలకి, మనం చేస్తున్న పనిపాట్లకి, వ్యవసాయాలకి, వ్యాపారానికి, ఉద్యోగానికి దీవెన. అందుకని మనల్ని మనం దేవుడికి సమర్పించుకోవాలి సజీవ యాగముగా. అందుకని యెహోషువతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏంటంటే 8వ వచనం, అప్పుడు యెహోవా వారికి భయపడకును, నీ చేతికి వారిని అప్పగించి ఉన్నాను, వారిలో ఎవడను నీ ఎదుట నిలవడని యెహోషువతో సెలవీయగా. అయితే వారికి భయపడకును. గిబియోనీయులతో చేసిన నిబంధనలో పొరపాటు చేసిన దేవుడు ఇశ్రాయేలును కాపాడాడు. తరచుగా మనం దేవుని సంపూర్ణ చిత్తం నుండి తొలగిపోయేలా చేసి మన పొరపాట్లను ఆయన తన విశ్వాస్యతను, ప్రేమను మనపై చూపడానికి వాడుకుంటాడు. 9వ అధ్యాయం 18 నుంచి 20 వచనాలు. యెహోషువ గ్రంథం 9వ అధ్యాయం 18 నుంచి 20 వచనాలు. సమాజ ప్రధానులు అమోరీయులు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా తోడని వారితో ప్రమాణము చేసి ఉండిరి గనుక ఇశ్రాయేలు వారిని హతము చేయలేదు. కాగా సమాజం అంతయు ప్రధానులకు విరోధముగా మొర్రపెట్టేది. అందుకు సమాజ ప్రధానులందరూ సర్వ సమాజంతో ఇట్లండి, మనం ఇశ్రాయేలు దేవుడైన యెహోవా తోడని వారితో ప్రమాణం చేస్తే గనుక మనం వారికి హాని చేయకూడదు. 20వ వచనం, మనం వారితో చేసిన ప్రమాణము వలన మన మీదకి కోపం రాక పోవునట్లు ఆ ప్రమాణమును బట్టి వారిని బ్రతుక నీయవలనని చెప్పి. అంటే గిబియోనీయులతో మాట ఇచ్చినారు, ప్రమాణం చేశారు. అందువల్ల గిబియోనీయుల కోసం యెహోషువ, ఇశ్రాయేలీయులు యుద్ధం చేస్తున్నారు. అయితే 9వ వచనం, యెహోషువ గిల్గాల్ నుండి ఆ రాత్రి అంతయు నడిచి వారి మీద హఠాత్తుగా పడిన. 10వ వచనం, అప్పుడు యెహోవా
ఇశ్రాయేలు ఎదుట వారిని కలవరపరచగా యెహోషువ గిబియోను ఎదుట మహాఘోరముగా వారిని హతము చేసెను. బేత్ హోరోనుకు పైకి పోవు మార్గమున అజాక వరకును మక్కెదా వరకును యోధులు వారిని తరిమి హతము చేయిచు వచ్చింది. వాళ్ళని ఎవరైతే 5 రాజుల్ని వాళ్ళ సైన్యాన్ని హతము చేయిచు వచ్చారు. అయితే 11 వచ్చింది. మరియు వారు ఇశ్రాయేలు ఎదుట నుండి బేత్ హోరోనుకు దిగుపోవు త్రోవను పారిపోచుండగా వారు అజేకాకు వచ్చే వరకు యెహోవా ఆకాశము నుండి గొప్ప వడగండ్లను వారి మీద పడజేసెను గనుక వారు దాని చేత చనిపోయేది. ఇశ్రాయేలు కత్తివాత చంపిన వారి కంటే ఆ వడగండ్ల చేత చచ్చిన వారు ఎక్కువ మంది అయ్యేది. అంటే ఇశ్రాయేలు పక్షంగా యెహోవా దేవుడైన యెహోవా యుద్ధం చేస్తున్నాడు, ప్రభువు యుద్ధం చేస్తున్నాడు. అందుకని మన కష్టాల్లో, మన ఇరుకుల్లో, మన వ్యాధుల్లో, మన శత్రువులతో యుద్ధం చేసేవాడు నరుడు కాదు, మన ప్రభువైన యేసుక్రీస్తు. అందుకని ఆయన యుద్ధం చేశాడంటే ఎవరైనా లొంగాల్సిందే, నాశనం అవ్వాల్సిందే. అందుకని ఈ లోకాధికారి సాతాను ఎవరు మింగిదినా అని అధికారులు, పెద్దల్లో, నాయకుల్లో ఉండి ఆడి విచ్చలవిడి మనుషులను చంపడాలు, నరకడాలు, పొరవడాలు, కొట్టడాలు చేస్తున్నాడు. కానీ ఆడి పళ్ళు విరగొట్టేవాడు నా ప్రభువైన యేసుక్రీస్తు. ఈ 5 రాజులు ఎలాగైతే సమాధి అయిపోయారో ఒక దినాన చెడు చేస్తున్న అధికారులు కూడా, నాయకులు కూడా పళ్ళు విరగొట్టేవాడు నా ప్రభువైన యేసుక్రీస్తు. వాళ్ళని హతం చేసేవాడు, వాళ్ళని సమాధికి దిగిపోయే వారి వల్లే చేసేవాడు నా ప్రభువైన యేసుక్రీస్తు. ఎవరైతే అమాయకులతో ప్రాణాలతో ఆటలాడుతున్నారో, ఏ నాయకుడైనా, ఏ ప్రభుత్వమైనా, ఏ అధికారులైనా, ఏ వ్యవస్థ అయినా నా ప్రభువైన యేసుక్రీస్తు వాళ్ళ దవడ పళ్ళు విరగొట్టి వాళ్ళని సమాధికి తీసుకెళ్ళి వాళ్ళ సమాధిలో పడుకోబెట్టేవాడు నా ప్రభువైన యేసుక్రీస్తు. అందుకనే నా ప్రభువైన యేసుక్రీస్తు ఎవరు వేషాలు, నాటకాలు, మనుషులు చేసేది, నువ్వు చేసేది, నీ ప్రవర్తన, నీకు అధికారం ఉందని, నీకు అహంకారం ఉందని, నీకు ధనం ఉందని, బలం ఉందని అమాయకుల ప్రజలతో ఆటలాడుతున్నావేమో. నీ నాయక తత్వాన్ని తీసివేసి నిన్ను సమాధికి, కుక్క సాగు సచ్చేటట్టు నిన్ను సమాధికి తీసుకెళ్ళేవాడు నా ప్రభువైన యేసుక్రీస్తు. అందుకనే బలహీనులైన ప్రభు బిడ్డల్ని ఎవరైనా నాశనం చేయాలని, చంపాలని, పొడవాలని, కొట్టాలని చూసారా, వాళ్ళ పక్షాన యుద్ధం చేసేవాడు నా ప్రభువైన యేసుక్రీస్తు. వాళ్ళ దవడ పళ్ళు విరగొట్టి వాళ్ళ సమాధికి తీసుకెళ్ళేవాడు నా ప్రభువైన యేసుక్రీస్తు. మనుషులతో వాడుకోవచ్చే కానీ నా ప్రభువైన యేసుక్రీస్తును వాడడానికి వీల్లేదు. నీ బ్రతుకు ముగించబడుతుంది. అందుకని నా ప్రభువైన యేసుక్రీస్తు నీతోనే మాట్లాడుతున్నాడు. నిన్నే సరిచేయాలని, నిన్నే మంచిగా మార్చాలని. దుర్మార్గుడిగా జీవిస్తున్నాను, నీ ప్రవర్తన, నీ ఆలోచన, నీ జీవిత విధానం, నీ నడక, నీ పడక ఎవరో చూడట్లేదు. అమాయకులను కొట్టాను, అమాయకులు దోచుకున్నాను, అమాయకులకి గొడవలు పెట్టాను, అమాయకుల్ని చంపేశాను అని నువ్వు అనుకుంటున్నావో, నీతోనే దేవుడు నా ప్రభువైన యేసుక్రీస్తు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ నడక, నీ పడక, నీ ఆలోచన, నీ ప్రవర్తన, నీ జీవిత విధానం మొత్తం ఆయన చూస్తున్నాడు. కింద కాయ అవుతుంది, కాయ పండు అవుతుంది. ఏ రోజైనా పండు రాలాల్సిందే. నువ్వు ఎవరికి దొరకలేదు, నేను దొరకను అని నీ నాయకుడిని కదా నేను యాశాలు వేస్తానంటే నా ప్రభువైన యేసుక్రీస్తు చూస్తా ఉండే వాడు కాదు. ఆయన మనిషి కాదు, నరుడు కాదు. ఆయన ఆత్మస్వరూపమైన దేవదేవుడైన దేవుడు. నీ కథ ముగించేస్తాడు, నిన్ను సమాధిలో పెట్టే ఏర్పాటు చేస్తాడు. అందుకనే బలహీనుల జోలికి ఎవరైనా వెళ్తే ఆయన చూస్తూ కళ్ళు మూసుకునేవాడు కాదు. కళ్ళు తెరిచాడా నువ్వు సమాధిలోకి వెళ్ళిపోతావు. అందుకనే దేవుని బిడ్డలను ఎవరైనా
నాశనం చేయాలని, మోసం చేయాలని, చంపాలని, నరకాలని, పొడవాలని, కొట్టాలని చూశారా? అదంతా నాకే చేసినట్టు అని నా ప్రభువైన యేసుక్రీస్తు నీతోనే మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ గిబియోనీయుల్ని చంపాలని 5 రాజులు మూకుమ్మడిగా వస్తున్నప్పుడు యెహోషువ యుద్ధం చేశాడు. కానీ ఆ ఉరుములు వడగండ్ల ద్వారాగా ఎవరైతే శత్రువులుగా ఉన్నారో వాళ్ళని ఖతం చేశాడు. ఎవరో? నా ప్రభువైన యేసుక్రీస్తు. ఎవరు లేరు కదా, బలహీనులు కదా, మనం కొడదాము, ఏదైనా చేద్దాము, మేము నాయకులం కదా, మాకు అధికారం ఉంది, మాకు హోదా ఉంది అని అనుకుంటున్నామో, నిన్ను ఒక్క నిమిషం, ఒక్క సెకండ్లో నిన్ను కాలగర్భంలో కలిసిపోయేటట్టు చేసేవాడు నా ప్రభువైన యేసుక్రీస్తు. అందుకని ప్రభుతో నువ్వు యుద్ధం చేయవాక సస్తావు. అందుకనే ప్రభువు చాలా గొప్ప దేవుడు. గొల్యాతు దావీదు మీద వస్తున్నప్పుడు యుద్ధము యెహోవాదే అని చెప్పి ఏసి గిరగిరామని కొడితే 9 అడుగుల గొల్యాతు అడ్డంగా పడిపోయాడు. నువ్వెంత? నీ బ్రతికెంత? నువ్వు మాంసం ముద్ద. ఆత్మస్వరూపమైన దేవుడితో పెట్టుకుంటే నువ్వు నాశనం అయిపోతావు. నీది ఖతమైపోతుంది నీ బ్రతుకు. అందుకనే నా ప్రభువుని యేసుక్రీస్తు ఎప్పుడు నువ్వు పెట్టుకోవద్దు. ఆయన యుద్ధం చేశాడా? నిన్ను, నీ కుటుంబాన్ని, నీ తరతరాలకి శాపం వచ్చిందంటే దాన్ని వెనక్కి తీసుకోవడం నీ వల్ల కాదు. ఆయనతో యుద్ధం చేయబాక, ఆయనకి సాగిలపడు, ఆయనకి సరెండర్ అవు, ఆయన్ని మహింపరచు, ఆయన సాక్షిగా నువ్వు జీవించు. అనేకులకి మంచివాడు అనిపించుకో, అందరికీ సాయం చేసే వ్యక్తిగా అనిపించుకో. నువ్వు తిక్కు మొక్కు లేని దీనస్థితి నుంచి ఇప్పుడు పెద్ద నాయకుడు అయ్యానని ఎవరిని పడితే వాళ్ళని నాశనం చేస్తానంటే నేను చూస్తూ ఊరుకోను. నీ కథ ఏంటో ముగిస్తా, నీతో యుద్ధం చేస్తా అన్న ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. అందుకని నువ్వు జాగ్రత్త కలిగి మంచిగా ప్రజలను పరిపాలిస్తే నీ జీవితం సార్థకం అవుతుంది. లేదా నువ్వు ఇష్టం వచ్చినట్టు ఎవరు అడిగేవాళ్ళు లేరు అని అనుకుంటున్నామో, కళ్ళు ఎర్ర చేస్తే నా ప్రభు నువ్వు ఒక్క సెకండ్లో మాయమైపోతావు, మాడి మసి అయిపోతావు. అందుకని నీ ప్రవర్తన, నీ బ్రతుకు ఉన్నంతకాలం ప్రభువుకి లోబడి, ప్రభు పాదాలు పట్టుకొని, ప్రభువుకి నీ జీవితం సమర్పించుకొని నువ్వు మంచి మనిషిగా మారాలని నా ప్రభువు ఆశిస్తున్నాడు. అందుకని ఇక్కడ 12వ వచనం, యెహోవా ఇశ్రాయేలు ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలు నిలిచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేశాను. సూర్యుడా, ప్రభువుకి అసాధ్యమైంది ఏది లేదు. సూర్యుడినే ఆపేయడానికి యెహోషువ ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థనకి శక్తి ఉంది, ప్రార్థనకి బలం ఉంది. ఆటలాడబాక. గిబియోనులో నిలువుము. చంద్రుడా, నీవు అయ్యోలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకున్న వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అను మాట వ్రాయబడి ఉన్నది కదా. ఆయనకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? ఏమీ లేదు. అందుకనే ఆయనతో, నా ప్రభువుతో నువ్వు పెట్టుకోవాక. ఆయన కళ్ళు ఎర్ర చేశాడంటే నువ్వు ఒక క్షణంలో గడ్డి పొద్దున్న చూస్తే పచ్చగా ఉంటుంది, సాయంత్రం వచ్చేవాడికి వాడిపోతుంది. నీ బ్రతుకు అలాంటిది. అందుకనే నీ బ్రతుకు సరి చేసుకొని దేవుని బిడ్డగా, దేవునికి లోబడి బలహీనుల పక్షంగా పోరాడేవాడు నా దేవుడు. అందుకని బలహీనులు ఎప్పుడు బలహీనులు కాదు, బలవంతుడైన ప్రభువుని కలిగి ఉన్నారు. కాబట్టి నువ్వు సరి చేసుకొని ఆయన బిడ్డగా నువ్వు జీవించు. నీ బ్రతుకు మంచివాడిగా సార్థకం చేసుకో, అనేకులు దీవెనకరంగా మారు. అంతేగాని ఈ లోక సంబంధమైన వేషాలు వేస్తే నేను చూస్తా ఊరుకోను అంటున్నాడు నా ప్రభు. అందుకనే 12వ వచనంలో దేవుడు సూర్యుడిని చంద్రుణ్ణి ఆపేశాడు. బలం గల దేవుడు నా దేవుడు. అందుకని ఆయనతో ఎప్పుడు వేషాలు ఆడబాకండి ఎవరు. యెహోవాకు ప్రార్థన చేసింది. యెహోషువ ఒక అద్భుతం కోసం ప్రార్థించగా
దేవుడు దానికి జవాబిచ్చాడు. దేవుడు ఒక అసాధారణ కార్యాన్ని మన పక్షంగా జరిగించాలని ప్రార్థించడంలో విశ్వాసులు వెనకంజ వేయకూడదు. దేవుని ప్రజలు తమకు వ్యతిరేకమైన దుర్మార్గపు లోకంలో నివసిస్తున్నారు. వారు ఈ లోకంలో ఎదుర్కొనే అనేక సవాళ్ళ కష్టాల మధ్య వారి జీవితాల్లో ఆయన ప్రణాళిక, ఆయన సంకల్పం నెరవేరడం కోసం కొన్ని అద్భుతాలు అవసరమే. దేవుని దగ్గర చాలా జ్ఞానం ఉంది, దేవుని దగ్గర బలం ఉంది. దేవుని దగ్గర మటుకు ఆయన ఊరుకునే దేవుడు అనుకుంటున్నాం, ఆయన ఊరుకోడు. తగిన సమయంలో ఆయన ఏం చేయాలో ఆయనకు తెలుసు. 13వ వచనం, సూర్యుడు ఆకాశ మధ్యమున నిలిచి ఇంచుమించు ఒక నాడెల్లా అస్తమింప త్వరపడలేదు. ఒక రోజల్లా అస్తమించలేదు. మనకి లీప్ సంవత్సరం అని 4 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. 365 దినాలు అని అంటాం. 66 దినం ఒకటి వచ్చింది. అది ఒక దినం బైబిల్లో సూర్యుడు చంద్రుడు యెహోషువ ప్రార్థింపగా ఆగిపోయాడు. అయితే సూర్యుడు ఆకాశ మధ్యమున నిలిచి దేవుడు పగటి వెలుగును పొడిగించడానికి ఎలాంటి పద్ధతిని ఉపయోగించాడో మనకు ఖచ్చితంగా తెలియదు. సూర్యుని చుట్టూ భూగోళం తిరగడాన్ని కొంతసేపు ఆపి ఉండవచ్చు, లేక భూమి ఇరుసును కొద్దిగా ఉంచి ఉత్తరాక్ష ప్రాంతంలో సూర్యాస్తమయం లేని విధంగా చేసి ఉండవచ్చు, లేక సూర్యకిరణాలను వక్రీభవించి ఉండవచ్చు. ఏది ఏమైనప్పటికీ యెహోషువ ప్రార్థనకు జవాబుగా దేవుడు అసాధారణ రీతిలో సమయాన్ని పొడిగించాడు. భూమి ఆకాశాన్ని సృజించి వాటికి పని ఏర్పాటు చేసిన దేవుడు తన ఉద్దేశాలు నెరవేరడానికి వాటి సహజ గమనాలను కూడా ఆపివేయగలడు. అందుకనే నా ప్రభువుని యేసుక్రీస్తు ఆయనని ఎవరైతే నమ్ముతారో, ఆయన్ని ఎవరైతే విశ్వసిస్తారో, ఆయన పాదాల దగ్గర జీవిస్తారో వాళ్ళని బహుగా దీవించి, నా దేవుడు సూర్యుడిని ఆపిన దేవుడు, చంద్రుడిని ఆపిన దేవుడు, ఈ సమస్త సృష్టిని సృజించిన దేవుడితో ఎవరో నాటకాలు యాషాలు ఏదు. ఆయన రోషము గల దేవుడు. ఆయన కళ్ళు ఎర్రజేశాడా? ఒక్క క్షణం కూడా ఎవరు ఉండలేరు. ఆయన ప్రేమ చూపించాడా? 1000 తరాల దాకా ప్రేమ చూపిస్తాడు. ఈ కొద్ది మాటలు దేవుడి సన్నిధిలో దీవించి ఆశీర్వదించిన గాక. ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, స్తోత్రాలు నాయన. బలహీనని, దిక్కుమొక్కు లేని వాళ్ళని మేము చంపేశాము అయ్యా, పాపంతో మునిగి వాళ్ళని నాశనం చేసాము, వాళ్ళ పక్షంలో ఎవరు లేరు అని నాయకులు పెద్దలు అనుకుంటున్నారేమో. వాళ్ళందరినీ ఏరిపారేసి ఒక సమాధికి చేర్చేవాడు మా ప్రభువైన దేవుడు. అందుకనే దేవునితో యుద్ధం చేయబోకుండా ఎవరు దేవుణ్ణి నమ్మి ఆయన్ని ప్రేమించి ఆయనకి లోబడి జీవిస్తే ఏ నాయకుడన్నా, ఏ ప్రభుత్వం అన్నా, ఎవరన్నా దేవుడు బహుగా వాళ్ళ కుటుంబాలని, వాళ్ళ తరాలని, అలా తరతరాలని దీవిస్తాడు. అందుకనే దేవుడికి లోబడే బిడ్డగా ప్రతి ఒక్కరు జీవించాలని, ప్రతి ఒక్కరికి మీ ఆశీర్వాదం, మీ ప్రేమ, మీ కనుకరం ప్రతి కుటుంబానికి ఉండాలని ప్రార్థన చేయించుండగా నాయన. అయ్యా, యెహోషువ గిబియోనీయులు ఇశ్రాయేలుతో ఆ దేవుడు చాలా గొప్ప దేవుడు, మనం తట్టుకోలేము అని ఎలాగైతే గిబియోనీయులు తగ్గించుకొని యెహోషువతో సంధి చేసుకున్నారు, అయ్యా మీతో మేము సంధి చేసుకొని, ప్రతి ఒక్కరు మీతో సంధి చేసుకొని మిమ్మల్ని మహింపరిచే జీవితాలుగా ప్రతి ఒక్కరిని ముద్రించమని యేసుక్రీస్తు నామం ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ ఆయన సన్నిధి సహవాసం ప్రతి ఒక్కరికి ఆయన కాపుదల భద్రత, ఎవరైతే ఈ యూట్యూబ్ ఫేస్బుక్ చూస్తున్నారో ప్రతి ఒక్కరికి ఆయన సన్నిధి, ఆయన కృప, ఆయన కనికర, ఆయన కాపుదల సదా తోడుగా ఉండి రక్షించి బలపరిచి కాపాడను గాక. ఆమేన్.